హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రేణుక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేడ్ విత్ లవ్. సో ముందుగా అయితే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సో ఇదైతే సంక్రాంతి రోజు తీసిన వీడియో అనమాట. మార్నింగే లేచాము తొందరగా రెడీ అవ్వాలని చెప్పేసి. సో ఇక్కడైతే అత్తయ్య గారు నైటే ముగ్గులు పెట్టేశారు. యాక్చువల్గా మేము రంగులు వేద్దాం అనుకున్నాం, ఎవరికి ఓపిక లేదు. నాకైతే రంగులు వేయడం చాలా ఇష్టం, కాకపోతే ప్రెగ్నెన్సీలో నేను వేయకూడదు కాబట్టి, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు కాబట్టి వేయలేదు. అత్తయ్య గారు అయితే మంచిగా ముగ్గులు పెట్టేశారనమాట నైటే. మేమైతే మార్నింగే లేచాము. అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందో, ఫుల్ మంచు ఉంది మార్నింగ్ లేవగానే. ఇంకా బయట భోగి మంట వేయలేదు, అందుకే మీకు చూపిద్దామని చెప్పి బయటకు వచ్చాను, బట్ ఇంకా వేయలేదు. సో ఈరోజు అయితే మేము బట్టలు అయితే వేసుకుంటున్నాం అనమాట. హస్బెండ్ కుర్తా కుట్టించుకున్నారు అండ్ దాని మీదకైతే వైట్ ప్యాంట్ అనమాట. సో ఇది నేను ఇండియా వచ్చిన తర్వాత షాపింగ్ చేశాను సారీ అయితే. సో దానికి బ్లౌజ్ అది ఇచ్చాడు కానీ నేనైతే చేంజ్ చేశాను. ఫుల్ లుక్ అయితే వీడియో వెళ్ళే కొలది చూద్దరు కానీ ఇక్కడైతే మార్నింగ్ అయిపోయిందండి, మధ్యలో వీడియో అక్కడే షూట్ చేయలేదు. అత్తగారు అయితే మంచిగా రెడీ అయిపోయి కూర్చున్నారు. సో ఫైనలీ హస్బెండ్ అయితే మంచిగా రెడీ అయ్యారనమాట. నాకైతే ఈ కుర్తా భలే నచ్చింది, ఎంత బాగా అనిపించారో ఆ రోజు హస్బెండ్. తనకు కూడా చాలా కంఫర్ట్గా అనిపించింది అండ్ చాలా సాటిస్ఫైడ్ అనమాట. సో తొందరగా అంత సాటిస్ఫై ఎవరు బట్టల్లో, ఆ రోజు మాత్రం చాలా హ్యాపీగా చాలాసేపే ఉంచుకున్నారు. సో ఇక్కడ చూసారు కదా, మనకి అయోధ్య నుంచి అక్షింతలు పంపించారు కదా అండి. ఇక్కడైతే ఆ రోజు మాకు అవి డిస్ట్రిబ్యూట్ చేశారు అందరికీ. సో ఇందులో అయితే మావయ్య గారు కూడా ఉన్నారు, మీకు తర్వాత చూపిస్తాను. మావయ్య గారే మొత్తం అనౌన్స్మెంట్స్ అన్నీ చేశారనమాట. దీనికోసం అయితే ముందు రోజు నుంచే ఫుల్గా అనౌన్స్మెంట్స్ చేశారు, పొద్దున్నే లేచి ఉండండి తీసుకోండి అని చెప్పేసి. సో మేమైతే తొందరగా రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఫైనల్ చూసారు కదా, నాకు సారీ చాలా బాగా నచ్చింది. ఈ ఫొటోస్ నేను నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, పేజ్ నేమ్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి. ఆ రోజు మంచిగా వచ్చే ఫొటోస్ అయితే. శ్రీరామ జయ రామ జయ జయ రామ, అయోధ్య శ్రీరామచంద్రమూర్తికి, అయోధ్య శ్రీరామచంద్రమూర్తికి, అయోధ్య శ్రీరామచంద్రమూర్తికి, అయోధ్య శ్రీరామచంద్రమూర్తికి. అందరూ స్మైల్ చేయండి కొంచెం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ. రామనామం అంటే మనందరికీ కూడా ఎలా ఉంటుందంటే మనసులో ఒక రకమైన ఆకర్షణ పుడుతుంది. ఇది రామనామము పలికితే ప్రతి ఒక్కరికి. చూసారు కదా, అక్కడ మైక్లో మాట్లాడుతుంది మా మావయ్య గారే. ఫైనలీ మేము అక్షంతలు కూడా తీసుకున్నాము. ప్రతి ఒక్కరిని చాలా అంటే చాలా యాక్టివ్ చేశారు మావయ్య గారు. బయటనే కాదు, ఇంట్లో కూడా అంతే. ఎవరు డల్గా ఉన్నా సరే మావయ్య గారు బాగా యాక్టివ్ చేస్తూ ఉంటారు. చూసారు కదా, నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే అందరూ తొందరగా మాట్లాడలేరు కదా, మావయ్య గారు అట్లా కాదు, మంచిగా మాట్లాడతారు. సో ఇక్కడ పిడకలు చూసారు కదా, ఇవైతే అత్తగారు లాస్ట్ ఇయర్ వేశారు, అవే ఉంచారనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వాటిని చూడగానే. చిన్నప్పుడు మా అన్నయ్య నేను వెళ్ళి పేడ తెచ్చుకుని మేమే మా చేత్తో పిడకలు వేసేవాళ్ళం అనమాట. చాలా హ్యాపీగా అనిపించేది, మన చేత్తో తయారు చేసేవాళ్ళం కదా. సో నేను అది చాలా మిస్ అవుతూ ఉంటాను. లాస్ట్ ఇయర్ కూడా సంక్రాంతికి నేను పిడకలు వేయలేదు, ఎవ్రీ ఇయర్ వేసేదాన్ని. సో ఈ ఇయర్ అయితే అత్తగారి వల్ల ఫైనల్లీ సక్సెస్ఫుల్గా పిడకలు అయితే వేసాం భోగి మంటలో. నాకు చాలా ఇష్టం సంక్రాంతి అంటే, చాలా మంచిగా అనిపిస్తుంది కదా, ఫ్యామిలీ అందరం కలవడం, అందరితో కలిసి భోజనం చేయడం. సో అన్నీ మంచిగా ఉంటాయి. కాకపోతే ఈసారి ఎక్కువ కలవలేదన్నమాట ఫ్యామిలీ మెంబర్స్. నాకు బాగాలేదు కదా, ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ తిరగలేను కాబట్టి ఎక్కడికి ఏమీ ప్లాన్ చేయలేదు, అలా స్లోగా వెళ్ళింది ఈసారి సంక్రాంతి అయితే. కాకపోతే బ్లెస్సింగ్స్ అన్నీ మంచిగా ఉన్నాయని చెప్పేసి నాకైతే హ్యాపీగా అనిపించింది. దేవుడి దగ్గర నుంచి అంత బ్లెస్సింగ్స్ ఉన్నాయి. సో ఈసారి ప్రెగ్నెన్సీ అంతా మంచిగా జరగాలని చెప్పేసి మంచిగా కోరుకున్నాను. సో మా ఇంటి దగ్గర వినాయకుడి గుడి ఉందన్నమాట. సో అక్కడికి వచ్చాము. బయట చూసారు ఎంత మంచి ఉందో, చాలా టైం వరకు ఆ రోజు మంచి అలానే ఉండిందనమాట భోగి రోజు. సో మేము ఆ రోజైతే పూలమాల తీసుకున్నాము వినాయకుడికి. సో మేమైతే ఇక్కడ టెంపుల్ నుంచి ఇంకొక టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నాము. కాసేపు అక్కడే ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుని అన్ని కబుర్లు చెప్పుకున్నాం అనమాట. సంక్రాంతికి అట్లా ఉండేది ఇట్లా ఉండేది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉండిపోయాం హస్బెండ్ నేనైతే. అండ్ రోడ్డు మీద అయితే మంచి ముగ్గులు పెట్టారు అందరూ. నేను సరిగా షూట్ చేయలేకపోయాను కార్లో నుంచి, కాకపోతే ఎంత బాగా అనిపించిందో. సంక్రాంతి అంటేనే ముగ్గులు కదా.
నాకు రంగుల ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం. ఈసారి బాగా మిస్ అయ్యాను. చూద్దాం నెక్స్ట్ ఇయర్ మంచిగా వేసుకుందాము. అత్తయ్య గారికి అయితే దాని మీద ఉండిందనమాట, ముగ్గులు వేయలేదు అని చెప్పేసి. దానికోసమే మేము న్యూ ఇయర్కి మంచిగా ముగ్గులు వేసుకున్నాము. బట్ సంక్రాంతికి మిస్ అయిపోయాము. సో ఇక్కడైతే ఫైనల్గా టెంపుల్కి కూడా వచ్చేసాం. ఇక్కడ కూడా మంచిగా దర్శనం చేసుకుని అలా కాసేపు కూర్చుని ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యామన్నమాట. అప్పటికే నాకు చాలా ఆకలి వేస్తుంది, ఇంకా లేట్ అయిపోతుంది. నేను మార్నింగే లేస్తే ఆకలి వేస్తుంది అనమాట. నాకు కొంచెం లేట్గా లేచిన పర్వాలేదు, కానీ మార్నింగే లేచినప్పుడు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం తొందరగా చేయాలి. సో ఈ టెంపుల్ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళి మంచిగా బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత హస్బెండ్ అయితే బయటకు వెళ్ళారనమాట. సంక్రాంతి అంటే తెలిసిందే కదా, అందులోనూ ఆయన కంపల్సరీ వస్తారు సంక్రాంతికి, ఎప్పుడూ మిస్ అవ్వరు. ఊళ్ళో సంక్రాంతి అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ రావులపాలెంలో మీ అందరికీ తెలిసిందే అనుకుంటున్నాను, మాకు చాలా బాగా చేస్తారు సంక్రాంతి. సో అస్సలు మిస్ అవ్వరు అనమాట. సో దానికోసమే హస్బెండ్ ఎప్పుడో వెళ్ళి లేట్గా వచ్చారు. ఈ లోపు మేము భోజనం కూడా చేసేసాము. సో ఇక్కడ హస్బెండ్కి అయితే భోజనం పెడతాను, అప్పుడు తీసిన వీడియో ఇది. ఆ రోజు అత్తయ్య గారు మంచిగా చికెన్ కర్రీ, ఇంకా ప్రాన్స్ కర్రీ, ఇంకా రసం కూడా చేశారనమాట. మేమైతే మంచిగా ఫుడ్ కుమ్మేసాము. హస్బెండ్ బాగా అలసిపోయారు, బయటకు వెళ్ళి ఎక్కువ బయట స్పెండ్ చేయరనమాట, ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటారు. అందుకే నేను అసలు ఆయనకి కాల్ చేసి భోజనానికి రండి అని కూడా పిలవలేదు. ఇట్స్ ఓకే, ఆయనకి ఆకలేసినప్పుడు వస్తారని చెప్పేసి నేను కూడా కాల్ చేయలేదన్నమాట. నేనైతే ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత రెస్ట్ తీసుకున్నాను. 3 or 4 అనుకుంటా అత్తయ్య గారు నా కోసం అరటికాయ బజ్జీలు వేస్తున్నారు. ఇక్కడ నాకు అప్పటికి కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉందని చెప్పాను కదా, సో నేను ఎక్కువ తినట్లేదు. కాకపోతే అత్తయ్య గారు నా కోసం చాలా అంటే చాలా ప్రేమగా వేశారు. మరి అంత ప్రేమగా వేసినప్పుడు తినాలి కదా. సో నేనైతే ఆనియన్స్ కూడా కట్ చేసుకుని మంచిగా తిన్నాను. ఆ రోజు అయితే ఇట్స్ ఓకే, వస్తే వచ్చింది, టాబ్లెట్ వేసుకుందాం అన్నట్టు మంచిగా తిన్నాను అనమాట. హే గాయ్స్, ఫైనల్లీ ఈరోజు మా భోగి సెలబ్రేషన్స్ అయితే ఇట్లా జరిగాయి అనమాట. సింపుల్గా, అంటే నేను ఎక్కడికి వెళ్ళకూడదు కాబట్టి ఇంట్లోనే అట్లా సింపుల్గా అట్లా సెలబ్రేట్ చేసుకున్నాము. సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళు, ఎందుకంటే కన్నా వాళ్ళందరూ ఉన్నారు కదా, అక్క కూడా ఉండింది. సో మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు. నేనైతే చాలా మిస్ అయ్యాను వాళ్ళని. ఎప్పుడు ఇంటి దగ్గర చేసుకుంటాం కదా, అప్పుడే 2 years నుంచి ఇక్కడే చేసుకుంటున్నానేమో, బాగా మిస్ అవుతున్నాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకొంచెం అలవాటు అయ్యే కొద్ది అలానే ఉంటుంది కదా. సో ఈరోజు అయితే ఇట్లా జరిగింది. నేనైతే ఎక్కడికి ప్లాన్ చేసుకోలేదన్నమాట, ఇంట్లోనే ఉందాం అన్నట్టు. హస్బెండ్ అయితే బయటకు వెళ్ళారు. సంక్రాంతి అంటే తెలిసిందే కదా, హడావుడి ఉంటుంది. సో ఆయన అయితే బయటకు వెళ్ళి మంచిగా కొంచెం ఎంజాయ్ చేస్తున్నారు. హస్బెండ్ ఇట్లా బయటకు వెళ్ళడం చాలా రేర్ అనమాట, ఎప్పుడు ఇట్లా బయటకు వెళ్ళరు, నాతో ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు ఏంటంటే నేను అస్సలు డిస్టర్బ్ చేయను, నన్ను కూడా తీసుకెళ్ళండి అట్లా అన్నట్టు. సో ఆయన ప్రైవసీ ఆయనకి ఇచ్చేస్తాను. నేనైతే ఎడిటింగ్ చేసుకుంటున్నాను. ఈరోజు ఒక వీడియో పోస్ట్ చేశాను నేను. సో ఆ వీడియో పోస్ట్ చేయడానికి నేను పడే తిప్పలు ఒక రేంజ్లో ఉన్నాయి. నెట్ అవ్వట్లేదు. పైకి వచ్చి కూర్చున్నాను అనమాట ఒక్కరిదాన్ని. అత్తయ్య గారు కింద కూర్చున్నారు. మావయ్య గారు కూడా వెళ్ళారు బయటకి, సంక్రాంతి కదా, వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళకు కూడా హడావుడి ఉంటుంది. సో అదన్నమాట. అత్తయ్య గారు నేను ఇంట్లో స్పెండ్ చేస్తుంటే మా హస్బెండ్ ఇంకా మావయ్య గారు అయితే బయటకు వెళ్ళారనమాట. సో ఈరోజు అయితే ఇట్లా జరిగింది. సో నైట్ ఏమైనా ప్లాన్స్ ఉంటే కంటిన్యూ చేస్తాను వీడియో, లేకపోతే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా కంటెంట్ ఏం లేదు కదా, ఈరోజు అక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి మీకు కూడా బోర్ కొడుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. సో చూద్దాం ఏమవుతుందో. ఒకవేళ ఇక్కడితో ఎండ్ చేస్తే మాత్రం, ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి.